మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టు హాల్లో 37వ నెంబర్గా లిస్ట్ చేయబడింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్నవర్పై ధర్మాసనం విచారణ చేయనుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుపై గతంలోనే కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టు తాను వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించడము, హైకోర్టు తిరస్కరించినటువంటి పిటిషన్ ని సవాల్ చేస్తూ మళ్ళీ కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తెలంగాణలో ఇటీవలే తన పైన నమోదైనటువంటి కేసుల విషయంలో తనను అరెస్టు చేయకుండా తదుపరి చర్యలకు ముందుకు వెళ్లకుండా తనకు అనుకూలమైనటువంటి తీర్పు కావాలంటూ కూడా కేటీఆర్ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఎమర్జెన్సీ కింది పరిగణలోకి తీసుకొని దీన్ని ఇమీడియట్ గా విచారణ జరిపించాలంటూ కూడా ధర్మాసనం ముందుకి తీసుకెళ్లినప్పటికీ కోర్టు మాత్రం ఇది ఎమర్జెన్సీ పిటిషన్ కిందికి పరిగణలోకి తీసుకోము, అన్ని కేసుల్లోగానే ఈ కేసుని పరిగణలోకి తీసుకుంటాము, ఈ నెల 15వ తేదీన ఈ కేసుని విచారణ చేపడతామంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ విషయాన్ని కేటీఆర్ న్యాయవాదికి తెలియజేయడంతో తిరిగి 15వ తేదీకి ఈ రోజుకి తిరిగి ఈ కేసు విచారణ జరుపుతామంటూ కూడా ధర్మాసనం తెలియజేసింది. ఈ రోజు 15వ తేదీ కాబట్టి కేటీఆర్ కు సంబంధించినటువంటి వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లోయర్ కోర్టు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని తిరస్కరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఏ రకమైనటువంటి ఈ రోజు నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉందనేది మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి వెంటనే ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి కూడా తమ వాదనలు విన్న తర్వాతే కేటీఆర్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేటీఆర్ వైపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు విన్న తర్వాతే కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా రేస్ కేసు అనేది విదేశీ సంస్థలకు అక్రమ పెట్టుబడులు పెట్టి అక్రమంగా ఈ డబ్బులు పంపించారు అనేది ఇక్కడ ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేటీఆర్ పైన నమోదు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా సెక్షన్లను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే ఏసీబీ అతన్ని విచారించడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా నోటీసులు అందజేసి కేటీఆర్ ని కార్యాలయానికి పిలిపించి విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగినటువంటి వెంటనే కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందనే చూడాలి. గతంలో ఏసీబీ నమోదు చేసిన తర్వాత హైకోర్టు కేటీఆర్ ని తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అరెస్టు చేయకూడదు అంటూ కూడా హైకోర్టు ఈ వాదనలు విన్న తర్వాత ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా తను వేసినటువంటి పిటిషన్ పైన ఇటు ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ.